ఇక్కడ ఉన్న లక్షలు ఇది ఈ ఇక్కడ ఇది మన తుగుడ కాదు మన ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతం మొత్తం ఎన్ని ఉన్నాయి బర్రెలు? మొత్తం 6 బర్రెలు ఉన్నాయి. మొత్తం 6 బర్రెలు. ఇట్లానా పెద్ద జాతి బర్రెలు అయితే మనకు పెద్ద జాతి బర్రెలేనా? ఏ జాతి అన్న బర్రెలు? ఈ బన్నీ మొత్తం బన్నీ బర్రెలా? మొత్తం బన్నీ. ఒకటేమో అది హర్యానా, ఒకటి హర్యానా, మొత్తం బన్నీ. మొత్తం బన్నీ. ఎట్లా అన్న ఇవి ఇన్ని నెల కొనుక్కొచ్చారా మీరు? తీసుకొచ్చినాం కొనుక్కొచ్చారు. ఇప్పుడు బన్నీ జాతి ఎంత ఇస్తానా పూటకు పాలు? మన దగ్గర అయితే ఇప్పుడు 5 లీటర్లు ఇస్తానా? పూటకు 5 ఇస్తుంది. పూటకు 5 లీటర్లు. ఇంకో జాతి ఏది? హర్యానా. ఇంకో జాతి అది హర్యానా. హర్యానా ఎంత పూటకన్నా పాలు? 6.5 లీటర్లు ఇచ్చాను మా దగ్గర. 6.5 లీటర్. 6.5 పూటక? పూటకు 6.5. బన్నీ వచ్చేసి 5 లీటర్ ఇస్తుంది. ఇది ఎంత పడ్డా? దీని ధర ఎంత పడ్డానా? 1,35,000. పాలు ఎంత ఇస్తుంది ఇది? 5 లీటర్లు ఇస్తుంది పూటకు 5. 1,35,000. ఎన్ని రోజులు కొని మీరు? 3 నెలలు అవుతుంది. ఎన్నో అవుతానా బరే? 100 లక్షలు ఇది. మన తుగూడ కాదు మన మర్ల కూడా 1,30,000 కొన్నారు. అక్కడ ఎన్ని కొనుక్కొచ్చారా? ఇట్లానా ఈడికొచ్చి నిందా? అక్కడనే మొత్తం అక్కడనే బర్రే. ఎన్నో అవుతా నీ బర్రే? 3 అవుతా. అంటే అక్కడ ఎన్ని రోజులకు తెచ్చినావు నన్ను? అక్కడ 20 రోజులకు నువ్వు తీసుకొచ్చినావు. పూటగా ఎన్ని అవుతానా బర్రేది? 3 అవుతా. చూసుకోవచ్చండి. ఇది బన్నీ అనేది, ఇది బన్నీ బ్రీడ్ అని చెప్తారు రైతు. 3 అవుతానా? 3 అవుతా. 1,30,000 అది. చూసుకోవచ్చు మీరు ఎట్లుంది కండిషన్ బర్రే. ఇదేనా ఇది రెండవది? ఇది ఎంత పడ్డా? రెండవ ఎంత పడ్డా ఇది? ఎంత? 1,30,000. చూసుకోవచ్చండి. ఇదేం జాతేనా? ఇదేం బన్నీనా? ఇది ఎన్ని రోజులు తీసుకొచ్చి మీరు? 3 నెలలు అవుతున్నా. చూసుకోవచ్చండి. ఇది 1,30,000 తెచ్చిన రైతు. ఇది బన్నీ బ్రీడ్ అని చెప్తున్నారు. ఇదేం రోజులు అయినానా? 3 నెలలు అయింది. ఇక్కడ అక్కడ అయిందా? ఇది అక్కడనే అయింది. ఎన్నో అవుతా అనేది? 4 అవుతా బర్రేది. 1,30,000 కొన్నారు రైతు. పాలు ఎంత అయిపోయిరానా? పాలు ఎంత అయిపోయారు? నీ దగ్గర ఎంత ఇస్తుంది? అక్కడ 6 చెప్పారు. నీ దగ్గర ఎంత ఇస్తుంది? 5 లీటర్. 1 లీటర్ తగ్గింది. వాళ్ళు చెప్పిన 1 లీటర్ తగ్గింది. చూసుకోవచ్చండి. దీని అడ్డర కూడా చూసుకోవచ్చు ఎట్లుంది ఒకసారి. ఎట్లానే ఇవి భూమి మీద మేసేస్తాయి బర్రెలు? చెట్లనే దాని వేసి ఇది ఎంత పడ్డానా రేటు? ఎంత? 1,30,000. 1,35,000. 1,30,000 చూసుకోవచ్చండి. ఇదేం జాతేనా? ఇది కూడా బన్నీ జాతి అని చెప్తారు. ఇదేనా? అక్కడ ఇన్నాక కొనుక్కొచ్చారా? అన్నీ ఇన్నాక కొనుక్కొచ్చినావు. అక్కడ ఏం చెప్పారు పాలు దీనివి? అక్కడ 6 చెప్పారు. ఇక్కడ ఎంత ఇస్తుందన్న? ఇక్కడ 5 ఇస్తుంది. అక్కడ 6 చెప్తే 1 లీటర్ తగ్గింది అనమాట. 2 బర్రెలకు. చూసుకో. ఇదెన్నో అవుతానా? ఇది ఎన్నో అవుతా? 2 అవుతానా? చూడవచ్చు మీరు ఎట్లుంది అసలు క్వాలిటీ మీరు. ఇది బన్నీ కాన జాతి. ఇది కూడా బన్నీ జాతి. ఇప్పుడు 3 బర్రెలవి లాగలు ఉన్నాయి అది ఇళ్ళకు? ఏంటి 3 మొగలే ఆడివా? 2 ఫీమేల్. తెచ్చినప్పటి నుంచి మీకు ఏమైనా ఏం ప్రాబ్లం రాలే కదా? సందు ప్రాబ్లం, సందల ఇట్లా పాలు రాకపోవడం. ఇది ఎంత పడ్డానా? 1,30,000. ఇదేం జాతి అనా? ఇది హర్యానా జాతి. 1,38,000. ఇది హర్యానా బర్రేది. ఇది ఎట్లానా? అక్కడ ఇన్నాక ఉందా అది? మన దగ్గరకు వచ్చినాక ఇనిందా ఇది? ఓకేనా? అక్కడ తీసుకొచ్చిన ఎన్ని రోజులకి మన కాడ తీసుకొచ్చిన 15 రోజులకి ఇక్కడ గీనింది. ఎంత పాలు ఎంత ఇస్తాను? ఇది 6 పూటకు 6.5 పూటకు. చూసుకోవచ్చండి. ఇది హర్యానా. ఇది పూటకు 6.5 అని చెప్తున్నారు రైతు. చూసుకోవచ్చు సార్. ఈ హర్యానా గేదె హైట్ కూడా బాగుంది. ఇది లెంత్ కూడా పొడుగులో చాలా పొడుగు ఉంది ఇది బర్రె. చూసుకోవచ్చండి మీరు. ఇదన్నా ఇది? అది 2 బన్నీ. ఇది ఎంత పడ్డది? అది 30. చూసుకోవచ్చండి. ఇది 1,30 పడ్డది. ఎక్కడన్నా? అక్కడ ఈయన కొన్నావా? ఈయనకు తీసుకొచ్చినావా? ఎన్ని రోజులు అయినా అక్కడ? 15 రోజులు అయ్యాయి. దీని లాగున్నది దీన్ని? లేదా? అక్కడ లేదని చెప్పారా లాగా? ఇక్కడికి వచ్చాక చచ్చిపోయింది. ఓకే. ఇదేం తీసుకుని పాలు పూటకనా? కట్టిందా? అచ్చా 1 year. ఓకే. ఇది ఎంత ఇస్తుంది పాలు పూటకి? ఇది 5 లీటర్లు ఇస్తుంది. పూటకు 5.
ఇదేనా ఇది ఎంత ఇస్తుంది? ఇది పూట కదా, ఇదేం రోజులు తీసుకొచ్చి? అది కూడా సంవత్సరం 1 year సంవత్సరం అయ్యి కొని. ఒక 1 month అవుతుందండి. పూటకి ఎంత పాలన ఎంత అంటే ఇవి? 5 లీటర్లు ఇస్తాయి పూట. పూట కాదు, ఇది ధర ఎంత తింది? 1.35. 1.35. చూసుకోవచ్చు అన్న మొత్తం దాదాపు 1,30,000 పెట్టి కొన్నాడు బర్లని. ఎంత ఇస్తా పాలన? 5 లీటర్లు ఇస్తాయి పూట. 5 లీటర్ పాలు ఇస్తుంది. దీనికి దాన ఏం పెడతారా మీరు మెయింటెన్స్? పల్లి చెక్క కానీ రెండేనా? చూసుకోవచ్చండి, ఈ రెండే. దాంతో పాటు ఇంకా పచ్చి వేస్తావానా? పచ్చి కూడా వేస్తావు. పచ్చి వరగడి, పల్లి చెక్క, కంచుండి. చూసుకోవచ్చండి అక్కడ అన్న. మొత్తం నువ్వు దాదాపు మొత్తం ఎన్ని పాలు పోస్తావా? నేనా ఇక 3 బాల్ ఇప్పుడు రన్నింగ్ లేవు, 3 బాల్ రన్నింగ్ ఉన్నాయి. 15 లీటర్ల నుంచి 6 లీటర్లు వస్తాయి. ఒకవేళ మొత్తం ఇవి ఒకటిసారి మాట అంటానా? మాట ఈ రావుగానా సీజన్. అవును, రావు స్టెప్ బై కొన్ని కడుతుంటాయి, కొన్ని ఇంతుంటాయి. కరెక్టే కానీ చెప్పింది. అందాజ ఎన్ని సాయన అన్ని ఇంతే నీకు పాలు? ఇవి అన్ని ఇంతే. ఒక 30 లీటర్ పోయాలి రోజుకి. 30 పాలు. ఇప్పుడు ఒక్కొక్కటి నీ దగ్గర దాదాపు 5 లీటర్లు వచ్చింది. 5 ఇస్తున్నానా? నీకు 3 బర్లకే 30 లీటర్లు అవుతాయి కానీ ఒక పూట 15 లీటర్ అయితే ఒక 2 పూట కలిపి 60 లీటర్ పోయగలుగుతాం. అన్ని కలిపిరా అంటే 6 బార్లు ఒకటేసారి 60 లీటర్ పోయగలుగుతాం. 6 బర్లు అనుసారి 60 లీటర్ పోయగలుగుతావు పొద్దుగాల సాయంత్రం కలిపి. ఇప్పుడు ఎత్తానా మీరు బూత్కి వస్తారా పాలు? బయట పాలన తీసుకెళ్తాడు. ఎట్లా కట్టిస్తున్నా పాలన? ఇప్పుడు 50 రూపాయలు కట్టిస్తాం. 50 రూపాయలు కట్టిస్తున్నా ఇప్పుడు. చూసుకోవచ్చండి అన్న దగ్గర పాలు. ఆయన వచ్చి విండిపోతాడా లేదా పిండిస్తారా మీరు? ఆయన ఇద్దరం కలిసి వెళ్తాం. వస్తారు ఆయన వచ్చి మేము లేనప్పుడు విండుకొని పోతాం. ఎట్లానా ఆయన ఎన్ని రోజులకి చూపిస్తాడు బిల్లు? 1 monthకి ఒకసారి ఇస్తాం. 1 monthకి ఒకసారి అడ్వాన్స్ ఇస్తారా ఏమన్నా? అడ్వాన్స్ ఏంది మేము అడగలేము, ఆయన మేము అడగలేదు. ఓకే అన్న. చూసుకోవచ్చండి అన్న దగ్గర మొత్తం ఇది బన్నీ గేదెలు ఉన్నాయి. ఒకటి తప్ప, ఒకటి హర్యానా ఉంది. మొత్తం అన్ని బన్నీ గేదెలే. ఒకటేమో హర్యానా ఉంది. ఎన్ని గేదెలు జాగానిది? ఇల్లుకి మీరు కొత్తగా పెట్టారు షెడ్ లేకపోతే అన్న మీకు అప్పటి నుంచి ఉందా? మా నాన్న ఇంతకుముందు చూసుకోవాలి, నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఓకే, నువ్వు కొత్తగా స్టార్ట్ చేసినావు. చూసుకోవచ్చండి ఇక్కడ ఆవులు మంచి బ్రీడ్ ఉన్నాయి, బన్నీ గేదెలు. ఎట్లానా ఇంకేమైనా తెచ్చే ఆలోచన ఉందా మీకు? ఎట్లానా ఇంకేం లేదు ఇక వీటికి తాగాలనుకుంటారా? ఏమైనా ఆవులు ఏమైనా తేవాలనుకుంటారా? ఓన్లీ బర్లే. ఇప్పుడు ఎంత వస్తున్నా ప్రస్తుతం బిల్ ఎంత వస్తుంది నీకు? ఒక 3 బాల్ 45,000 వస్తాను. ఎన్ని రోజులకు వస్తాయి? 10 రోజులకా? నెలకా? నెలకు 45,000 వస్తాయి. 3 ఓన్లీ 3 బర్రెలు మాత్రమే 45,000 వస్తాయనా నెలకు? ఇట్లా ఖర్చులో మిగులుతాయి నీకు? ఖర్చులో ఒక 15,000 పెట్టుకున్నా. మనమే పని చేసుకున్నాం కాబట్టి 15,000 పెట్టుకో. 35,000 వస్తాయి. 35,000 అన్ని 35,000 వస్తాయి. ఓన్లీ 3 బర్రెలు మాత్రమే 45,000 బిల్లు వస్తుంది. 15,000 ఖర్చు పోతే ఒక 30,000 దాకా వస్తుంది. 30,000 మిగులుతాయి. ఇక తెచ్చే ఆలోచన ఏం లేదు బర్రెలు ఇంకా? ఏం లేదు, సరిపోతే మనకు చిన్న సంవత్సరానికి. చిన్నది అంటున్నావు కానీ పెద్ద భారీ మొత్తం ఏం పెట్టలే. నార్మల్గా చూసుకున్నట్టు ఉండాలి, ఎక్కువ రిస్క్ లేకుండా. మనం వర్కర్స్ లేకుండా మన పని చేసుకుంటారు. ఎవరి మీద డిపెండ్ కాకుండా మన తగ్గట్టు మన పనికి తగ్గట్టు బర్రెలు మెయింటైన్ చేయాలంటున్నాను.